ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. భవనాలు లేఅవుట్ల అనుమతులతో పాటు ఫ్లాట్లు, భవనాల రిజిస్ట్రేషన్లు పెరుగుతున్న తీరు అందుకు నిదర్శనం. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హెచ్ఎండిఏ పరిధిలో ప్రాంతాల్లో జరిగిన రిజిస్ట్రేషన్ల సంఖ్య, డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఆదాయం రెండూ పెరిగాయి. కొత్త భవనాల నిర్మాణాలకు అనుమతుల సంఖ్య కూడా పెరిగింది. గ్రేటర్లో రియల్ జోరు. 7 నెలల్లో పెరిగిన రిజిస్ట్రేషన్లు, పుంజుకున్న కొత్త భవన నిర్మాణాలు, గతంతో పోలిస్తే పెరిగిన ఆదాయం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. ఎన్నికల కోడ్తో దాదాపు 3 నెలల పాటు ఆర్థిక లావాదేవీలు స్తంభించాయి. అయితే గతేడాదితో పోలిస్తే స్థిరాస్తి రంగం పుంజుకుంటోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, మెట్రో రైల్ విస్తరణ, సికింద్రాబాద్ నుంచి జాతీయ రహదారులకు అనుసంధానం చేసే 2 ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంతో రాబోయే రోజుల్లో సిటీ రూపురేఖలు మారిపోనున్నాయి. మరోవైపు ఔటర్ రింగ్ రోడ్ వరకు హెచ్ఎండిఏ పరిధిని విస్తరించే ప్రణాళికలు జరుగుతున్నాయి. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణ పనులపై ప్రభుత్వం దృష్టి సారించడంతో స్థిరాస్తి రంగానికి అనుకూల వాతావరణం ఏర్పడింది. గతంతో పోలిస్తే జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ పరిధిలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం పెరిగింది. కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి, అంటే 2023 డిసెంబర్ నుంచి జూన్ నెలాఖరు వరకు 7 నెలల్లో ప్లాట్లు, భవనాల రిజిస్ట్రేషన్ల ద్వారా 4,670 కోట్ల 52 లక్షల ఆదాయం వచ్చింది. అంతకు ముందు 7 నెలల్లో, అంటే మే 2023 నుంచి నవంబర్ 2023 వరకు వచ్చిన ఆదాయం 4,429 కోట్ల 23 లక్షలు, అంటే 241.29 కోట్ల ఆదాయం పెరిగింది. రోజురోజుకు విస్తరిస్తోన్న గ్రేటర్ హైదరాబాద్లో స్థిరాస్తి రంగం వృద్ధికి ఇది సంకేతం. గత 7 నెలల్లో జరిగిన మొత్తం రిజిస్ట్రేషన్ల సంఖ్య 2,18,160. గతేడాది ఇదే వ్యవధిలో 1,93,962 రిజిస్ట్రేషన్లు జరిగాయి, అంటే 12.5% పెరిగాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 54,111 ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ జరిగింది. గతేడాది ఇదే వ్యవధిలో 50,535 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. అప్పటితో పోలిస్తే 7% పెరుగుదల నమోదైంది. డిసెంబర్ 7 నుంచి జూన్ 30 వరకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ పరిధిలో అనుమతి ఇచ్చిన భవనాల దరఖాస్తుల సంఖ్య 18,077. గతేడాది మే నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు ఇచ్చిన భవన అనుమతుల సంఖ్య 17,911. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 7 నెలల్లో ఆమోదించిన భవన నిర్మాణ అనుమతులు 7,809. అంతకు ముందు 7 నెలలతో పోలిస్తే 13.17% పెరగటం శుభసూచకమని అంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. మధ్యతరగతి ప్రజల్లో పెరుగుతోన్న సొంతింటి కలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నగరంలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడంతో కొనుగోళ్లు, అమ్మకాల్లో పెరుగుదల నమోదవుతోందని భావిస్తున్నారు. అనేక మౌలిక సదుపాయాలు, అద్భుతమైన కనెక్టివిటీ ఉన్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పెట్టుబడికి గమ్యస్థానంగా మారుతోంది. ఫలితంగా మెరుగైన రహదారి నెట్వర్క్లు, మెట్రో కనెక్టివిటీ, పట్టణ అభివృద్ధి ప్రాజెక్టులు నివాసితులకు అందుబాటులోకి రానున్నాయి. గతంలో అభివృద్ధి చెందని ప్రాంతాలను కూడా కనెక్ట్ చేస్తూ ప్రాజెక్టులు వస్తుండటంతో రియల్ ఎస్టేట్ భూమి పెరిగిందని విశ్లేషకులు అంటున్నారు. గచ్చిబౌలి, కొండాపూర్, నల్లగండ్ల, మడికొండ, కోకాపేట్, నార్సింగ్, తెల్లపూర్ ప్రాంతాలు రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు కేంద్రంగా మారుతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రియల్ రంగం రాబోయే రోజుల్లో మరింత పుంజుకుంటుందని రియల్టర్లు భావిస్తున్నారు.